దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి దినవృత్తాంతములు 22:11. యెహోవా నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లెదవు. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు. చూడండి ఎంత గొప్ప దేవుడు. ఆపత్కాలంలో మనకి సహాయం చేసేటువంటి దేవుడు. నీకు తోడుగా ఉండునుగాక, నీవు వర్ధిల్లెదవు. యెహోవా నీకు తోడుగా ఉండును, నీవు వర్ధిల్లెదవు. ఎంత గొప్ప వాగ్దానం. నీవు వర్ధిల్లాలి అంటే దేవుని తోడు అవసరమండి. దేవుని తోడు లేకుండా వర్ధిల్లలేవు. దేవుని తోడు నీకు కావాలంటే దేవునిలో భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆయన బిడ్డగా జీవించాలి. ఆయన పరిశుద్ధతతో నీ జీవితాన్ని కట్టుకోవాలి. నీవు పరిశుద్ధతగా ఉన్నప్పుడు నీవు వర్ధిల్లుతావు. కష్టాలు బాధలు ఉన్నప్పుడు అందరూ నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. నీవు వర్ధిల్లి ఒక ఉన్నత స్థితిలో ఉంటే బంధువులుగా అనేక మంది నీ చుట్టూ వస్తారు. మరి నీవు వర్ధిల్లాలని కోరుకుంటున్నావా? నీవు వర్ధిల్లడానికి ఒకే ఒక్క కారణం, దేవునికి నీవు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునితో నీ జీవితాన్ని కట్టుకుంటే చాలు. అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. వృద్ధిలోనికి వస్తావు. నీవు వర్ధిల్లడానికి దేవుడు నీకు ఎప్పుడు కూడా నీ కుడి చేపట్టుకుని నడిపిస్తారు. మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ఎంతైనా నమ్మదగిన దేవుడు నీ ప్రభు. ప్రేమగల దేవునికి నిన్ను నీవు విధేయత కలిగి నడుచుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. నీ అతిక్రమాలని విడిచిపెడితే నీ ప్రభు నీ జీవితంలో వింత కార్యాలు చేస్తారు. పరిశుద్ధత, యథార్థత, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడే యెహోవా నీకు తోడుగా ఉండి నిన్ను వర్ధిల్లింప చేస్తారు. ఆయన బిడ్డగా నీవు జీవించడానికి ఇష్టపడుతున్నావా? పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అయ్యో నా జీవితంలో ఈ బలహీనత నన్ను వదలదేమో, అయ్యో నా రుణ బాధలకు విడుదల లేదేమో, నాకు బిడ్డలు పుట్టరేమో, నీకు ఏ సమస్య ఉన్నా సరే అయ్యో నాకు అవ్వదేమో అని నీవు సందేహిస్తున్నావా? దేవుని బిడ్డ నిన్ను వర్ధిల్లింపచేసే దేవుడు నీ ప్రతి విధమైన కీడు తప్పించడానికి ఇష్టపడుతున్నారు. ఏ విషయంలో భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. నమ్మండి. దేవుని మహిమ చూస్తాం. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవాని ప్రేమకై వందనాలు నాయన. అవును ప్రభువా, యెహోవా మాకు తోడుగా ఉండి మమ్మల్ని వర్ధిల్లింపచేసే దేవుడు. నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. ఎవరెవరే సమస్యల్లో బాధలు ఉన్నారో విడిపించి నీ నామములు ప్రతి బిడ్డకు అద్భుతమైన ఉపకారములు మేలేసునామలు కలుగునుగాక. మేళ్ళతో నింపండి ప్రభువా. అలాగే సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి. మీ దాసులను, దాసురాలను కాపాడండి. మా దేశాల్లో ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరు చెప్పిన మీరు ఆశీర్వదించి నీకు విధేయత కలిగిన జీవితాలు ఇచ్చి మహిమ పొందు. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.